జకర్యా ఎలిజబెత్ కూడా అంత పెద్ద వయసు వచ్చేసిన వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా దేవుని కొరకు నమ్మకంగా వాడబడుతున్నారు. మీరు లూకా సువార్త 1వ అధ్యాయంలో అక్కడ చూస్తే జకర్యా యాజక ధర్మాన్ని చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఏంటి, తనకు వయసు అయిపోయినా సరే, పిల్లలు లేకపోయినా సరే, తన భార్య అయిన ఎలిజబెత్ మీద గొడ్రాలనే నిందలు పడుతున్నా సరే దేవుని కొరకు నమ్మకంగా వాడబడుతున్నాడు. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు మా మనవి ఆలకిస్తారన్న నమ్మకంతో జకర్యా ఎలిజబెత్ దేవుని యొక్క సకల విధమైన న్యాయ విధులు చొప్పున వారు బ్రతుకుతూ వచ్చారండి. మరి దేవుడు వారి యొక్క ఎదురుచూపుని అవమానపరిచాడండి? దేవుడు వారి ఎదురుచూపుని సిగ్గుపరిచాడండి? లేదే. జకర్యా ఎలిజబెత్ వద్దకి దూతను పంపించి, ఇదిగో నీవు కుమారుడు కలుగుతాడని శుభవార్త దేవుడు చెప్పించాడు కదా. ఈరోజు నువ్వు కూడా దేవుని కొరకు నా జీవితంలో ఇది జరగలేదు, అది జరగలేదని చెప్పేసి నిరాశ పడిపోకుండా ఈ జకర్యా వల్లే నీవు కూడా చక్కగా దేవుళ్ళలో ముందుకు అడుగులు వేయి.